శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమ. అవిద్యానామంతస్తిమిరమహిరద్వీప నగరీ జడానాం చైతన్యస్థబకమకరంద శృతిజరి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలదౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. శ్రీ మానసాదేవ్యై నమ. శ్రీ అపురూప మహాలక్ష్మీ నమ. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేడు నాగపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని మీ అందరికీ కూడా అపురూపమైనటువంటి స్వయంభూ శ్రీ మానసాదేవి యొక్క ఆలయాన్ని దర్శింపజేయబోతున్నాను. సర్వభూతాయదా దేవి స్వర్గముక్తి ప్రదాయిని త్వం స్తుతాస్తుతయే కావా భవంతు పరమోక్తయః సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏకైక స్వయంభూ మానస అమ్మవారి యొక్క ఆలయం ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాలో ఉన్న గన్నేరువరం మండలంలో ఉన్న కాసింపేట గ్రామంలో ఉన్నటువంటి ఆలయం. ఈ స్వయంభూ మానస అమ్మవారి యొక్క ఆలయంలోనే అపురూప లక్ష్మీ అమ్మవారి యొక్క ఆలయం కూడా ఉంది. ఎంతో అపురూపమైనటువంటి తల్లి గనకే ఆ పేరు నామకరణం ఇక్కడ చేయడం జరిగింది. ఈ రెండు మూర్తులు కూడా ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి మూర్తులు. ఈ రోజు ఎవరైతే గనక మానసాదేవిని పూజిస్తారో వారికి సర్పభయం ఉండదు అని ప్రతీతి. జాతకరీత్యా ఉండేటువంటి సర్పదోషాలు, నాగదోషాలు, కాలసర్పదోషాలు ఇవన్నీ కూడా తొలగిపోవడానికి మానస అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ రోజు మనందరి ఎందుకు కూడా ప్రసరించడం అవసరం గనక మన శ్రీకరం శుభకరం ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి యొక్క దర్శన భాగ్యాన్ని కలగజేస్తున్నాం. అమ్మవారి యొక్క ఆలయ విశేషాలతో పాటుగా ఈరోజు అనేకమైనటువంటి అంశాలను సర్పదోషాలు తొలగడానికి ఎవరికి వారుగా ఈరోజు చేసుకోదగినటువంటి ఒక తేలికైన ప్రభావవంతమైనటువంటి పరిహారాన్ని తెలియజేస్తాను కనుక సిద్ధంగా ఉండండి. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. సోమవారం 17వ తేదీ ఆగస్టు నెల 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శుద్ధ పంచమి సాయంత్రం 5:05 వరకు. నక్షత్రం చిత్తా నక్షత్రం రేపటి తెల్లవారుజాము 4:58 వరకు. వర్జం మధ్యాహ్నం 12:14 నుండి 1:54 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుండి 1:35 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:16 నుండి 4:06 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. శుభ సమయాలు సాయంత్రం 5:10 నుండి 5:50 వరకు. ఈ రోజు ఉన్నటువంటి తేదీ వార నక్షత్రాలను అనుసరించి రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మీ ఇంటికి సమీపంలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా ఈశ్వరుడికి ఆవు పాలతోటి అభిషేకం చేయించుకొని 2 నాగకేశరాలను స్వామివారికి సమర్పించి ఫలానా పని మీద నేను ఈ రోజున బయటికి వెళ్తున్నాను, ఈ పనిలో నాకు సక్సెస్ కావాలి అని చెప్పని పరమేశ్వరుడికి నమస్కారం చేసుకొని తర్వాత మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టండి. చక్కటి ఫలితాలని అందుకోగలుగుతారు. ఇందుకు అవకాశము లేనటువంటి వారు ఈ రోజున సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకుని తర్వాత దినచర్యను ప్రారంభం చేసి చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈరోజు తొలి శ్రావణ సోమవారం. శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారాలన్నీ కూడా శివారాధనకు ఎనలేనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటివి. సోమవారే యజేతి ఏ పార్వత్యా సహితం శివం తే లవంతే అక్షయాన్ లోకాన్ పునరావృత్తి దుర్లభాన్ అంటూ మనకి శ్రావణ మాస మాహాత్మ్యం అనేటువంటి పురాణం, మాస పురాణం చాలా విశేషంగా దీని గురించి తెలియజేస్తోంది. సంవత్సరం పొడవునా కూడా ప్రతి సోమవారం కూడా ఉపవసించి పరమేశ్వరుని అభిషేకిస్తే ఎటువంటి దుర్లభమైనటువంటి ఫలితం కలుగుతుందో అంత ఫలితము శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారాలన్నింటా కూడా నక్తవ్రతాన్ని పాటిస్తూ, అంటే పగలంతా కేవలం పాలు పళ్ళు పలరసం లాంటివి స్వీకరిస్తూ సాయంకాల ప్రదోష సమయంలో పరమేశ్వరుని గనక పూజించి నక్షత్రాలు వచ్చిన తర్వాత స్వామివారికి నివేదన చేసినటువంటి ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించడం అనేది ఒక నియమంగా పెట్టుకున్నట్లయితే కనుక వారికి అంత ఫలితం కలుగుతుందని చెప్పని ప్రతీతి. కనుక ఈరోజు చేసేటువంటి శివారాధన, అభిషేకము అనంతమైనటువంటి ఫలితాలను కలగజేస్తాయి. పునరావృత్తి రహితమైనటువంటి సాయుధ్యాన్ని ఇస్తాయి, అంటే మోక్షాన్ని కూడా ఇస్తాయి. అలానే ఈ రోజున రవి సంక్రమణ పుణ్యకాలం ఉంది. ఈరోజు ఉదయం 7:50 నుండి మధ్యాహ్నం లోపుగా చేసేటువంటి నదీ స్నానాలు, దానాలు,
అలానే దేవతారాధనలు ఇవన్నీ కూడా అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తాయి. అలానే ఈరోజు నాగపంచమి. మనకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి దోషాలు కూడా తొలగించుకొని ధనధాన్య సంపదలతోటి స్థిరమైనటువంటి ఐశ్వర్యంతో పిల్లాపాపలతోటి ఆనందంగా జీవించడానికి గాను ఉపకరించేటువంటి నాగపంచమి వ్రతాచరణ చేయవలసినటువంటి సుదినం ఈరోజు. రావి చెట్టు కింద ఉండేటువంటి జంటనాగుల దగ్గరికి వెళ్ళి చక్కగా వాటిని పాలతోటి అభిషేకించి చలిమిడి అదే ప్రకారంగా నువ్వుండలు ఇట్లాంటివన్నీ కూడా నైవేద్యంగా సమర్పించడం, చిమ్మిని నైవేద్యంగా సమర్పించడం చేసి ఎవరైతే గనక విధి విధానంగా ఈ రోజున సర్పదేవతలను పూజిస్తారో వారందరికీ కూడా సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుందని, సంతానవంతులైనటువంటి వారి యొక్క సంతానం రక్షింపబడుతుందని చెప్పని, అంతేకాకుండా ప్రత్యేకించి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే ఇవన్నీ తొలుగుతాయని చెప్పని ప్రతీతి. పాము కాటు వల్ల మరణించడం లాంటివి ఉండవు. జాతకరీత్యా ఉండేటువంటి సర్పదోషాలు, నాగదోషాలు, కాలసర్పదోషాలు ఇటువంటివన్నీ కూడా తొలగించుకోవడానికి గాను ఈరోజు చేసేటువంటి సర్పపూజ విశేషంగా ఉపకరిస్తుంది. ఎవరైనా సరే పాము కాటు వల్ల మరణించినా లేదా తీవ్రమైనటువంటి కోరికలతోటి రకరకాలైనటువంటి హత్యలు ఇట్లాంటి వాటి వల్ల మరణించిన వీళ్ళందరూ కూడా క్రూరమైనటువంటి సర్పాలుగా జన్మిస్తారని చెప్పిన ప్రతీతి. అటువంటి ఆ దోషాలన్నీ కూడా పోవడానికి, అటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి, ఒకవేళ వంశంలో అటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే కనుక గతంలో ఆ ఇబ్బందులు కూడా వంశజులు ఎవరిని కూడా బాధించకుండా ఉండటానికి ఈరోజు చేసేటువంటి సర్పారాధన అనంతంగా మనందరినీ కూడా రక్షిస్తుంది. అటువంటి సర్పములన్నీ కూడా పూజించేటువంటి దేవత మానసాదేవి. ఈ తల్లి సర్పములకు అధిష్టాన దేవతగా చెప్పబడినటువంటి తల్లి. మానసాదేవిని పూజించేటువంటి వారందరి పట్ల కూడా సర్పములు చాలా వినయ విధేయతలను కలిగి ఉంటాయని చెప్పని ప్రతీతి గనక ఈ నాగపంచమి సుదినాన మీ అందరికీ కూడా సమస్తమైనటువంటి శుభాలు కూడా కలగాలని చెప్పని శ్రీ స్వయంభూ మానస అమ్మవారి యొక్క ఆలయంలో ఈరోజు మన కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. మరిన్ని విశేషాలను కార్యక్రమంలో వివరంగా తెలుసుకుందాం. కరీంనగర్ జిల్లా కాసింపేట గ్రామంలో ఉన్నటువంటి స్వయంభూ శ్రీ మానసాదేవి సమేత అపురూప మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయం నిజంగానే చాలా అపురూపమైనటువంటిది. మనందరికీ కూడా మానస అమ్మవారి యొక్క ఆలయం అనగానే స్ఫురణకు వచ్చేటువంటిది హరిద్వార్లో ఉన్నటువంటి మానస అమ్మవారి యొక్క ఆలయం. ఎలా అయితే వెంకటేశ్వర స్వామి అనగానే మనకి మనసులో తిరుమల మెదులుతుందో అలా మానస అమ్మవారి పేరు చెప్పగానే మనందరికీ కూడా మొట్టమొదటగా మనసులో మెదిలేటువంటి క్షేత్రం హరిద్వార్. కానీ అంత సుదూరమైనటువంటి ప్రాంతానికి వెళ్ళి అమ్మవారిని సేవించుకోలేనటువంటి వారందరి పట్ల కూడా కారుణ్యం కలిగినటువంటి ఆ తల్లే స్వయంగా మన యొక్క కాసింపేట గ్రామంలో తనకి తానుగా ఆవిర్భవించింది. మనందరి పట్ల కూడా కారుణ్యాన్ని చూపుతున్నటువంటి తల్లి ఆ తల్లి. ఉత్తర భారతం అంతట్లోకి కూడా ఉన్నటువంటి ఏకైక మానస అమ్మవారి యొక్క ఆలయం ఈ ఆలయం. ఈ ఆలయ విశేషాలను గనక మనం తరచు చూసినట్లయితే ఈ కాసింపేట గ్రామంలో 2016లో ఈ గ్రామంలో పోచమ్మ అమ్మవారి యొక్క ఆలయ పునఃప్రతిష్ఠ చేద్దాం అనుకున్నారు. అదే సందర్భంలో గ్రామానికి 8 ఏళ్లలో కూడా ఉన్నటువంటి ఆలయాలను కూడా పునఃప్రతిష్ఠ చేద్దాం అనేటువంటి సంకల్పంతో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ భవ్యమైనటువంటి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి స్వయంభూ వీరభద్రస్వామి వారు ఈ మూర్తి కూడా చాలా అపురూపమైనటువంటిదండి. పురావస్తు శాఖ వారు కూడా పరిశీలన చేసి ఈ మూర్తి అత్యంత ప్రాచీనమైనటువంటి మూర్తి అని చెప్పని తెలియజేశారు. అటువంటి ఆ ప్రాచీనమైనటువంటి స్వయంభూ వీరభద్రస్వామి వారి యొక్క రూపం మీకు ఇతరత్ర ఆలయాల్లో ఉన్నట్టుగా మనకి దర్శనం ఇవ్వదు. అట్లాంటి మూర్తి కలిగినటువంటి ఈ ఆలయ ప్రాంగణంలో ఆ స్వామివారి యొక్క మూర్తిని సరిచేసేటువంటి ప్రక్రియలో తవ్వగా కింద నుంచి అంటే స్వామివారి యొక్క మూర్తి యొక్క కింది భాగం నుంచి మనకి ఇప్పుడు మనం దర్శనం చేసుకుంటున్నటువంటి స్వయంభూ మానస అమ్మవారు అలానే స్వయంభూ అపురూప లక్ష్మీ అమ్మవారి యొక్క మూర్తులు లభించాయి. అది చూసినటువంటి గ్రామస్తులు ఆశ్చర్యానందాలకు లోనే ఆ మూర్తుల్ని పురావస్తు శాఖ వారి చేత పరిశీలన చేయించగా వారు పరీక్ష చేసి ఇవి 800 సంవత్సరముల పురాతనమైనటువంటి మూర్తులు అని చెప్పని తెలియజేశారు. ఇక గ్రామస్తుల యొక్క ఉత్సాహానికి మేరలేదు, ఆనందపడ్డారు, పారవస్యంలో ఓలలాడారు. మనల్ని అనుగ్రహించడానికి గాను అపురూప లక్ష్మీదేవి ఇక్కడికి వేయించేసింది, మనసా అమ్మవారి ఇక్కడ వేయించేశారని చెప్పని ఎంతో సంతోషపడ్డారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఆలయ ప్రాంగణంలో ఆ ఇద్దరు మూర్తుల్ని కూడా 2018 ఏప్రిల్ 18వ తేదీ నాడు అమ్మవారి యొక్క స్థిర ప్రతిష్ట ఇక్కడ అంగరంగ వైభవంగా చేయటం అనేటువంటిది జరిగింది. నాడు నృసింహ జయంతి పర్వదినం కూడా. అలానే ఇక్కడ 2 ఏళ్ల వెనక ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భవ్యమైనటువంటి 4.5 అడుగులున్నటువంటి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేశారు. ఈ శ్రీచక్రం కూడా ఎనలేనటువంటి ప్రాముఖ్యత కలిగింది. ఈ ఆలయాన్ని కనుక మనం చూసినట్లయితే అటు మొట్టమొదట ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడుతూ ఉండగా స్వాగత తోరణం మనకు కనబడుతుంది. ఆ స్వాగత తోరణాన్ని ఆనుకొని ఉన్నటువంటి 12 అడుగుల ఏకశిలామూర్తి అయినటువంటి శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం మహాదివ్యకాయం ప్రభాదివ్య తేజం అన్నట్టుగా మహాదివ్య ప్రభలతో ప్రకాశిస్తున్నటువంటి
అవిక్ర పరాక్రమైనటువంటి శ్రీరామ దూత అయినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క మూర్తి మనకి దర్శనమిస్తుంది. అక్కడ స్వామివారికి సాగిలబడి నమస్కారం చేసుకొని ఆయనకి నమస్కరించుకొని కొద్దిగా లోపలికి వచ్చినట్లయితే కనుక ప్రదక్షిణ మార్గంలోకి రాగానే మొట్టమొదటిగా అమ్మవారి యొక్క హోమగుండము, దాని తర్వాత ఆలయంలోకి ప్రవేశించగానే సమస్తమైనటువంటి విఘ్నాలు కూడా దూరం చేసేటువంటి గణపతి యొక్క మూర్తి, స్వామివారికి నమస్కారం చేసుకొని ఇంకొక 4 అడుగులు ముందుకు వేసినట్లయితే గనక సీతా లక్ష్మణ సమేతమైనటువంటి భవ్యమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క దర్శన భాగ్యం మనకు కలుగుతుంది. అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని ఇంకాస్త ముందుకు వచ్చినట్లయితే ప్రధాన దేవత అయినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి మానస అమ్మవారి యొక్క రూపాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారి యొక్క సాక్షాత్కారం మనందరికి కూడా కలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక వెనకాల ఉన్నటువంటి పెద్దదైనటువంటి మూర్తి ఏదైతే ఉందో అది ప్రతిష్ఠితమైనటువంటి మూర్తి. అమ్మవారి కన్నా ముందు ఉన్నటువంటి పసుపుతో అలంకరించినటువంటి మూర్తి ఏదైతే ఉందో ఇది స్వయంభూ మూర్తి. ఈ స్వయంభూ మూర్తిని 15 రోజుల పాటు పసుపుతోటి అలంకరిస్తారు. 15 రోజుల పాటు నిజరూప దర్శనాన్ని మనందరం కూడా అనుగ్రహిస్తారు. ఈ శ్రావణ శుద్ధ పంచమి నాడు అమ్మవారిని పసుపుతో అలంకరించి ఉండగా చూడటం వల్ల మనందరికీ కూడా సమస్తమైనటువంటి శుభాలు కూడా కలుగుతాయి. అలానే అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకాస్త ముందుకు వెళ్ళినట్లయితే కనుక అపురూప లక్ష్మీ అమ్మవారి యొక్క సన్నిధి మనకు కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి బృహన్మూర్తి ఏదైతే ఉందో అంటే పెద్దదైనటువంటి మూర్తి ఏదైతే ఉందో ఇది ప్రతిష్ఠితమైనటువంటి మూర్తి. ఆ తల్లికి నమస్కారం చేసుకొని కొద్దిగా వంగి చూసినట్లయితే అమ్మవారి పక్కనే రజత కవచంతో వెండి కవచంతో అలరారుతున్నటువంటి స్వయంభూగా లభించినటువంటి మూర్తి మనందరికి కూడా కనబడుతుంది. ఈ తల్లికి అపురూప లక్ష్మి అనే పేరు పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే కనుక ఆ రజత కవచంతో వెండి కవచంతో ఉన్నటువంటి మూర్తిని కనుక మీరు చూసినట్లయితే మరెక్కడా కానరానటువంటి లక్ష్మీ స్వరూపం అందరికి కూడా కనబడుతుంది. అమ్మవారి పై 2 చేతుల్లో కూడా 2 తామర పూలు ఉండి కింది 2 చేతుల్లో కూడా ఒక చేతిలో ఖడ్గం ఉండగా మరొక చేతిలో డాల్ ఉంటుంది. కొంతమంది దీన్నే జ్వాల్ అన్నారు, కొంతమంది డాల్ అన్నారు. ఇందులో పిల్లవాడిని పట్టుకొని అమ్మవారు అవతరించింది కనుక ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే నమస్కారం చేసుకున్నట్లయితే వారందరికీ కూడా సంతతి కలుగుతున్నటువంటి మాట కూడా మనకి స్థానికులు చెప్పడం అనేది మనకు కనబడుతుంది. అలా ఆ తల్లి దర్శనం చేసుకొని ఇంకొంచెం ముందుకు వచ్చినట్లయితే కనుక మనందరికీ కూడా లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది. అలానే అమ్మవారికి ఎదురుకుండా 4.5 అడుగుల ఉన్నతమైనటువంటి శ్రీచక్రం మనందరికి కూడా దర్శనాన్ని ఇస్తుంది. ఈ శ్రీచక్రానికి ఎనలేనటువంటి ప్రాముఖ్యత ఉందండి. ఈ శ్రీచక్రం కింద 18 శ్రీచక్రములు ఇంకా ఉన్నాయి. ఈ 18 శ్రీచక్రములు ఎక్కడివేనంటే గనక అష్టాదశ శక్తి పీఠాల్లో ఉన్నటువంటి ప్రతి శక్తి పీఠానికి కూడా వెళ్ళి ఈ దేవాలయం ట్రస్ట్ వారు ప్రతి చోట కూడా ఒక్కొక్క శ్రీచక్రానికి కూడా పూజ చేయించి ఆ శక్తినంతా కూడా నిక్షిప్తం చేసినటువంటి ఆ శ్రీచక్రములను ఇక్కడ తీసుకొచ్చి ఆ 18 శ్రీచక్రములను కూడా ఈ ప్రధానమైనటువంటి 4.5 అడుగులు ఉన్నటువంటి శ్రీచక్రం కింద ప్రతిష్ఠ చేయడం వలన అష్టాదశ శక్తి పీఠముల యొక్క శక్తి కూడా కేంద్రీకృతమైనటువంటి స్థలంగా, ప్రాంతంగా, క్షేత్రంగా ఈ క్షేత్రాన్ని మనం అందరం కూడా భావన చేయవచ్చు. కనుక ఈ క్షేత్రానికి విచ్చేస్తే అష్టాదశ శక్తి పీఠముల యొక్క తీర్థయాత్ర చేసిన ఫలితం కూడా మీకు కలుగుతుంది. దాంతో ఒళ్ళు పులకరించిపోయి మైమరిచిపోయి కాస్త అలా బయటికి వచ్చినట్లయితే మనందరికీ కూడా దీపస్తంభం కనబడుతుంది. ఈ దీపస్తంభం దగ్గర ఎక్కడా చూడనటువంటి విధంగా ఆ దీపస్తంభం మీద అగ్నిమూర్తిని కూడా మనం అందరం చక్కగా దర్శనం చేసుకోవచ్చు. మానస కోటి రాయించారు. రామకోటి మనందరికీ తెలుసు, శ్రీరామ 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 అని రాస్తాం. అలానే మానసా కోటి రాయించి ఆ మానసా కోటి రాయించినటువంటి పుస్తకములన్నీ కూడా నిక్షిప్తం చేసి దానిపైన స్థాపింపజేసినటువంటిదే ఈ దీపస్తంభం. అటువంటి అపురూపమైనటువంటి అనేకమైనటువంటి విశేషములతో కూడినటువంటి ఈ ఆలయంలో మరో పక్కన నవగ్రహములు మనకి దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉంటాయి. ఇంకాస్త ముందుకు సాగినట్లయితే గంగాధరుడైనటువంటి ఈశ్వరుడు శివలింగ రూపంలో మనకి దర్శనమిస్తాడు. ఆయన ఎదురుకుండా నంది, దానికి కాస్త ముందుగా వెళ్ళినట్లయితే గంగాధర మూర్తి, ఆయన జటాజూటంలో నుంచి వస్తున్నటువంటి పవిత్రమైనటువంటి గంగ, దాని చుట్టూరా ఉన్నటువంటి 54 శివలింగములు, ఆ 54 శివలింగముల్లో ఒక్కొక్క శివలింగాన్ని ఆనుకొని ఉన్నటువంటి 54 నాగశిలలు మనందరూ కూడా దర్శనాన్ని కలిగిస్తూ ఉంటాయి. जयन्ती मङ्गला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वदा नमोस्तुते नमोस्तुते देवी नमोस्तुते नमोस्तुते देवी नमोस्तुते
శ్రీ స్వయంభూ మానసాదేవి సహిత అపురూప లక్ష్మీ అమ్మవారి యొక్క ఆలయం నిజంగా అపురూపమైనటువంటిది. మనకు ఉండేటువంటి కష్టాలని కూడా తొలగించేటువంటిది. మనస అమ్మవారు సర్పబాధలన్నీ కూడా తొలగించేటువంటి తల్లి. అందుకనే ఈ క్షేత్రానికి విచ్చేసి ఎవరైనా సరే ఇక్కడ గరుడ దిగ్బంధనం అనేటువంటి పూజను కనుక నిర్వహింపజేసుకున్నట్లయితే, ఇది ప్రతిరోజు కూడా మధ్యాహ్నం వేళ ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. ఈ గరుడ దిగ్బంధనం అనేటువంటి పూజ అనేక రకాలైనటువంటి ఉప పూజలతో కూడా కూడుకొని ఉంటుంది. అంటే అమ్మవారికి చేసేటువంటి అభిషేకం కావచ్చు, హోమం కావచ్చు, ఇటువంటి అనేకమైనటువంటి వాటితో కూడుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పూజ. ఈ పూజను నిర్వహింపజేసుకునటం వలన మీకు ఉండేటువంటి సర్పదోషాలు, నాగదోషాలు, అలానే కాలసర్పదోషాలు, ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. మనం సుదూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం, రకరకాలైనటువంటి దివ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటాం. ముఖ్యంగా మన తెలుగువారికి ఏంటంటే మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆలయాల కన్నా పక్క రాష్ట్రాలకు ఎక్కువగా వెళ్ళి అక్కడ సేవించుకోవడం అనేది ఎక్కువగా అలవాటు. కానీ మన దాపులోనే, మన చెంతలోనే మనకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి సర్పదోషాలు కూడా తొలగించి రక్షించేటువంటి అపురూపమైనటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం ఈ మానస అమ్మవారి యొక్క స్వయంభూ క్షేత్రం. కనుక ఇక్కడికి విచ్చేసి ఈ గరుడ దిగ్బంధన పూజను కనుక చేయించుకున్నట్లయితే మీకున్నటువంటి కాలసర్ప దోషాదులన్నీ కూడా తొలగిపోతాయి. అలానే సంతానం లేనటువంటి వారికి ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి దీక్షను ఇస్తారు. మండల దీక్షగా ఆ దీక్షను స్వీకరించాలి. 41 రోజులు ఇక్కడే ఉండక్కర్లేదండి. తొలి రోజు వచ్చి చక్కగా దీక్ష స్వీకరించి దాని తర్వాత మీ ప్రాంతాలకు, మీ ఇళ్ళకి వెళ్ళి ఇంట్లో ఉంటూనే నిత్యము కూడా సాత్విక ఆహారాన్ని స్వీకరించడం, బ్రహ్మచర్య నియమాన్ని పాటించడం అనే నియమాలు పాటిస్తూ ఎవరైతే గనక ఈ సంతాన దీక్షను పరిపూర్ణంగా చేస్తారో వారికి సంతతి కలుగుతుంది. ఈ దీక్షా స్వీకరణ చేసినటువంటి వారు 21వ రోజున మళ్ళీ ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ అమ్మవారి సమక్షంలో హోమం చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ దీక్షా స్వీకరణ చేసినటువంటి వారికి ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇంతవరకు కూడా సంతతి కలిగింది అనేటువంటిది ఈ దేవాలయానికి ఉన్నటువంటి రికార్డ్స్ చెప్తున్నటువంటి మాట. ఇప్పటికి 4500 మంది సంతానవంతులయ్యారట ఈ దీక్షా స్వీకరణ చేసినటువంటి వారు. అందులో డాక్టర్లు కూడా ఉంటాం. మనందరికీ కూడా ఆశ్చర్యాన్ని కొలిపించేటువంటి అమ్మవారి యొక్క మహత్యానికి నిలువెత్తు నిదర్శనం. అలానే ఈ క్షేత్రంలో ఎవరైనప్పటికీ ఏ కోరిక ఉన్నా, అది ఇల్లు కట్టుకోవడం కావచ్చు, ఏ కోరికైనప్పటికీ కూడా కావచ్చు, ముఖ్యంగా విదేశాలకి వెళ్ళడానికి గాను ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు తొలగించుకోవడానికి గాను ఈ క్షేత్రానికి వచ్చి మీరు 100 రూపాయలు రుసుము చెల్లించినట్లయితే మీకు ముడుపుకి కావలసినటువంటి సామాగ్రి అంతా దేవస్థానం వారి అందజేసి దగ్గరుండి మీ చేత ముడుపు కట్టిస్తారు. ఒక ఎర్రని వస్త్రంలో ఒక పీచు తీనటువంటి కొబ్బరికాయ, అందులో కాస్త పసుపు, కుంకుమ, ఒక 1 రూపీ కాయిను, అలానే ఒక ఖర్జూరము, పోకలు, ఇట్లాంటివన్నీ కూడా పెట్టి చక్కగా మీ చేత సభక్తికంగా ముడుపు కట్టిస్తారు. ఎవరైతే ఈ ముడుపు కట్టుకుంటారో వారందరికీ ఇందాక చెప్పుకున్నట్టుగా వారికి ఉండేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పని ప్రతీతి. మళ్ళీ ఈ ముడుపులన్నీ ఏం చేస్తారో తెలుసా అండి? అమ్మవారికి సంబంధించినటువంటి హోమగుండంలో వేసి మన తరఫున వాటిని సమర్పించడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఈ ముడుపు కట్టుకొని తమ కోరికలు నెరవేరి అమ్మవారికి కృతజ్ఞతను చెల్లించుకున్నటువంటి వారు అనంతంగా ఉన్నారు. ఇలా చింతామణియై, కల్పవృక్షమై, కామధేనువై మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి ఈ స్వయంభూ మానసా దేవి సమేతమైన అపురూప లక్ష్మీ అమ్మవారి యొక్క ఆలయం ప్రైవేటు ట్రస్ట్ ద్వారా నిర్వహింపబడుతూ వస్తున్నది. ఈ ఆలయానికి సంబంధించినటువంటి భూమిని బద్దం చిన్న నరసింహారెడ్డి గారు దానం చేయడం అనేది జరిగింది. ఇది వారి యొక్క వ్యవసాయ క్షేత్రం. వారు ఈ స్థలదాతలుగా ఉన్నారు. అలానే ఇప్పటికీ కూడా ఈ ట్రస్ట్ చైర్మన్గా ఏటి చంద్రారెడ్డి గారు ఎంతో సౌమ్యులు. వచ్చినటువంటి వారందరూ కూడా ఓపిక్గా ఇదిగోండి మా అమ్మవారండి, ఇంత శక్తివంతురాలు మీకు తెలుసునా అంటూ అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా అమ్మవారి యొక్క మహత్యాన్నంతా కూడా చెప్తూ వచ్చినటువంటి వారందరినీ కూడా ఆదరించేటువంటి సాదర చిన్మయ మూర్తి వారి యొక్క ఆధ్వర్యంలో, ఏలేటి చంద్రారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఆలయం అంగరంగ వైభవంగా ప్రతినిత్యము కూడా దినదిన ప్రవర్తమానమై సాగుతూ వస్తున్నది. వారి యొక్క సంకల్ప బలం చేత ఈ క్షేత్రంలో ప్రతినిత్యం కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అమ్మకి ఎప్పుడు కూడా ఏంటి ఇష్టం? పిల్లవాడి కడుపు నిండిందా లేదా అదే తల్లి చూస్తుంది. ఇక్కడ మరి అమ్మలగన్న అమ్మ ఉంది, పైగా అపురూప లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. ఐశ్వర్యానికి కొదువేమి, అన్నానికి కొదువేమి. అందుకని ఈ క్షేత్రంలో ప్రతినిత్యం కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఉచితమైనటువంటి అన్నప్రసాద వితరణ ఉంది. ఉచితంగా మినరల్ వాటర్ అందజేయడం జరుగుతుంది. మీరు ఏ క్షేత్రానికైనా వెళ్ళండి, సాధారణంగా మనకి పార్కింగ్ అంటే రుసుము ఉంటుంది, కానీ ఈ క్షేత్రంలో పార్కింగ్ కూడా రుసుము ఉండదు. అంతగా నిష్పక్షపాతంగా, కమర్షియలైజ్డ్ కాకుండా భక్తితో, సేవా తత్పరతతో ఇక్కడ ఉండేటువంటి వారందరూ కూడా వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఆదరిస్తున్నటువంటి అపురూపమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. మళ్ళీ ఈ క్షేత్రంలో మరో ప్రత్యేకత కూడా ఉందండి. ఏదైనా గుడికి వెళ్ళారనుకోండి, సాధారణంగా ఏమవుతుంది, ఆడవారందరూ గుడికి వెళ్తే అమ్మవారికి దండం పెట్టుకుంటారు, వచ్చేస్తారు. కానీ ఈ గుళ్ళో అడుగు పెట్టేటువంటి ప్రతి సువాసనికి కూడా కాళ్ళకి పసుపు రాస్తారు, పారాణి పెడతారు.
అది ఈ ఆలయంలో ఉన్నటువంటి మరో ప్రత్యేకత. ఇన్ని ప్రత్యేకతలకు ఆలవాలమైనటువంటి ఈ కాసింపేట గ్రామంలో ఉన్న స్వయంభూ శ్రీ మానసాదేవి సమేత అపరూప మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయాన్ని దర్శించండి, తరించండి. ముఖ్యంగా ఈ నాగపంచమి పర్వదినాన మనందరికీ కూడా నాగులకి తల్లైనటువంటి నాగులు ఉపాసించేటువంటి మానసా అమ్మవారి యొక్క దర్శన భాగ్యం కలగడం అనేది మన పూర్వజన్మ సుకృతం. సర్పదోషాలు, కాలసర్పదోషాలు ఇవన్నీ తొలగించుకోవడానికి నాగపంచమి పర్వదినం నాడు చేసేటువంటి పరిహారాలు వేగంగా ఫలితాన్ని ఇస్తాయి. ఎవరి జాతకంలో అయినప్పటికీ కూడా సర్పదోషాలు కానీ కాలసర్పదోషాలు కానీ ఉన్నట్లయితే వారు ఈ రోజున మీరు ఎంత బరువు ఉంటారో అన్ని కిలోల పొట్లకాయలు తీసుకోండి. మీరు ఎంత బరువు ఉంటారో అన్ని కిలోల పొట్లకాయలు, 30 కిలోలు మీరు బరువు ఉన్నారనుకోండి, 30 కిలోల పొట్లకాయలు తీసుకోండి. ఈ పొట్లకాయలు తీసుకువెళ్ళి ఆవులకి ఆహారంగా తినిపించాలి. ఒకే ఆవుకి తినిపించకండి. ఒకే ఆవుకి అన్ని పొట్లకాయలు తినిపిస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది ఆవు యొక్క ఆరోగ్యానికి. అందుకని ఒకే ఆవుకి తినిపించకండి. ఎక్కడన్నా సరే గోశాలలు ఉన్నట్లయితే చక్కగా అక్కడికి వెళ్ళి ఆవులన్నిటి కూడా తలా కాస్తాగా ఈ పొట్లకాయలు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు సాయంత్రం సూర్యాస్తమానంలోపు ఎవ్వరైనప్పటికీ చక్కగా ఈ పరిహారాన్ని పాటించుకోండి. సంవత్సరం వరకు కూడా మీకు సర్పదోషాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇలా ప్రతి సంవత్సరం వచ్చేటువంటి నాగపంచమి నాడు కనుక చేస్తూ వచ్చినట్లయితే సర్పదోషాలు బాధించవు. అవి ఎటువంటి సర్పదోషాలైనప్పటికీ, ఎంత ప్రబలమైనటువంటి సర్పదోషాలైనప్పటికీ వీటన్నిటి నుంచి కూడా ఈ ప్రభావవంతమైన అనుభవపూర్వకమైనటువంటి పరిహారాన్ని పాటించడం వలన మీ అందరికీ కూడా మంచి రక్షణ లభిస్తుంది. జయత్వం దేవి చాముండే జయ భూత